తమ ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వచ్చిన తొలి పండుగ బరాషాహిద్ రొట్టెల పండుగ అని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు సుజయ్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. తమ అధినేత తరపున స్వర్ణాల చెరువులో రొట్టెలను పట్టుకున్నారు. ఆత్మకంగా నిర్వహించే బారాషాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ పురస్కరించుకుని గత సంవత్సరం మేము ఏదైతే తలంపుతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మేము రొట్టె వదలడం మొక్కోవడం జరిగింది. ఈసారి ఆ కోరిక తీరి మా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అదేవిధంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాలు 21 అవుట్ ఆఫ్ 21, 2 ఎంపీలకి 2 ఎంపీలు అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కినందుకు ఈడకి వచ్చి మేము ఆ కోరిక తీరిన తర్వాత ఆ కోరిక రట్టుని వదలడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి తరపున మేము ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా 2018లో కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మా అధినేత జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ చోటికి రావడం ఇక్కడ రొట్టెను వదలడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో మేము ఈ కార్యక్రమానికి రమ్మని కూడా ఆయనకి ఆహ్వానం పంపాం. కానీ పని ఒత్తిడి వల్ల ఆయన రాలేకపోతున్నారు. ఈసారి ఇక్కడికి వచ్చి మేము రొట్టెలు వదిలాం. అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కూడా మేము రొట్టె వదలడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం క్రితం 5 సంవత్సరాలు ఎంత పాలనా రాహిత్యంగా ఇటు పక్క వస్తే చాలా డర్టీగా కూడా కనిపించింది. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం మొదలు కాగానే వచ్చిన మొట్టమొదటి పండగ రొట్టెల పండుగ రావడం, అది రాష్ట్ర పండగ, అతిపెద్ద పండగ కావడం, ఈ రాష్ట్రం నుంచే కాక నలుమూల అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి వారి భక్తి విశ్వాసంతో ఇక్కడ రొట్టెల్ని వదిలి అదేవిధంగా వారి కోరికలు తీరిన తర్వాత రొట్టెలు పట్టుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలు ఇక్కడ చాలా చాలా నీట్గా మంచి పరిపాలనలతో మంచి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్గా చేయడం ఈసారి తెలుగుదేశం జనసేన ఈరోజు ఇక్కడ జరుగుతున్న రొట్టెల పండుగ కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా జరుగుతుంది. జనాలు అందరూ నమ్మకంతో చేసుకుంటారు. ఇలాంటి నమ్మకమైన పండుగలను ఇక్కడికి వచ్చి గతంలో మా జనసేన సైనికులు మా జనసేన నాయకులు అందరూ కలిసి కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కావాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకొని రొట్టె వదలడం జరిగింది. ఈరోజు ఈ దర్గా బారాసాహెబ్ దయ వల్ల మా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవడం, డిప్యూటీ సీఎం అవడం ఎంతో ఆనందకరం. ఇలాంటిగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈరోజు అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి రొట్టె వదలడం జరుగుతుంది. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తూ మేము మా పవన్ కళ్యాణ్ గారికి మరియు మిగతా మన ముఖ్యమంత్రి గారికి బీజేపీ నాయకులందరికీ కూడా తెలియజేస్తూ ఈ సెలవు తీసుకుంటున్నాను. జై. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.